హరే కృష్ణ. మనం ఇప్పుడు సందర్శిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మందిరం 500 సంవత్సరాల క్రితం 500 year old టెంపుల్ ఆఫ్ శ్రీ శ్రీ గౌర్ గదాధర్ యొక్క ఆలయం. ఇది 500 సంవత్సరాల క్రితం. దిస్ టెంపుల్ ఈ టెంపుల్ ఇక్కడ వాణీనాథ్ మిశ్రా అని ఉండేవాడు. వాణీనాథ్ మిశ్రా ఎవరంటే మన గదాధర్ పండిత్ ఉన్నారు కదా, జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత తర్వాత గదాధర్ పండిత్ సోదరుడు, తమ్ముడు. అయితే గదాధర్ చైతన్య మహాప్రభు ఎప్పుడైతే పురి జగన్నాథ క్షేత్రానికి వెళ్తున్నారో అప్పుడు వాణీనాథ్ మిశ్రా వాళ్ళ అన్నయ్యను ఉండమంటారు. ఇక్కడ వాళ్ళ అన్నయ్య అంటారు, నేను చైతన్య మహాప్రభుతో వెళ్ళిపోతున్నా అంటారు. అయ్యో మీరిద్దరు వెళ్ళిపోతే ఎలా, నేను ఒంటరి వాడిని అయిపోతానని చెప్పి ఆయన ఆ విధంగా భావిస్తున్నాడు. సో అప్పుడు వాణీనాథ్ మిశ్రా ఆయనకు అనుగ్రహిస్తారు. ఎవరు? చైతన్య మహాప్రభువును గదాధర్ పండిత్. సో మేమిద్దరం ఇక్కడే ఉంటాం, మా వాళ్ళ పాదుకలు ఇస్తారు. అలాగే మేము విగ్రహ రూపం వెలుస్తాం. నువ్వు చక్కగా ఈ విగ్రహాన్ని కనుక ఆరాధించినట్టయితే మేము నీకు దర్శనం ఇస్తాం ప్రతినిత్యం అని చెప్పారు. సో అప్పటిదాకా తుది శ్వాస వరకు వాణీనాథ్ మిశ్రా ఇక్కడే సేవ చేశారు. ఓల్డ్ ఏజ్లో కూడా. ఇది సత్యము నాటి దీని కూడా చరిత్ర ఉంది. చంపహట్టి అనే పేరు చంపకలతతో వస్తుంది. ఇక్కడ చంప అనే పూలు చాలా అద్భుతమైనటువంటి పూలు ఉండేవి. ఆ పూలతో భగవంతుని అర్చించేవారు. అందుకే చంపహట్టి. ఒకప్పుడు ఇక్కడ పూల మార్కెట్ ఉండేది. హట్టి అంటే పూల మార్కెట్ అనమాట. సో ఆ విధంగా ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందిందన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే. नदिया गोद्रूम में नित्यानंद महाजन पच्ची हटे नाम हटा निवेरा कालन श्रद्धावान जन है This is a beautiful place, nice place. So everywhere tulsi, everywhere beautiful fragrant flowers, nice forest. It's a very Gaur Gadadhar is personally residing in this place. గౌర్ గదాధర్ ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు. తులసి జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. సాక్షాత్తు చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభులు ఇక్కడ కొలువై ఉన్నారు. 500 సంవత్సరాల క్రితం నాటి వారు వాణీనాథ్ మిశ్రాకి ఈ విధంగా ప్రత్యక్ష రూపంలో వారు సేవ చేసుకోమని వారే ఈ విధంగా వెలిసి ఉన్నారు ఇక్కడ స్వయంభూగా. సో ఇక్కడ వాణీనాథ్ మిశ్రా గదాధర్ పండిత్ యొక్క సోదరుడు. ఎంతో కాలం ఆయన సేవించి ఉన్నారు. చంపహట్టి క్షేత్రం మనం సందర్శిస్తున్నాం. గదాధర్ గౌరాంగ మహాప్రభు. హారతి. భావానేభ్యో వైష్ణవేభ్యో నమః. ఇక్కడ చాలా ప్రాచీనమైనటువంటి 500 సంవత్సరాల క్రితం నాటి గౌర్ గదాధర్ విగ్రహాన్ని సేవిస్తున్నటువంటి ప్రభుజీ మన ఆంధ్రప్రదేశ్ కొవ్వూరు ప్రాంతం నుంచి ఉన్నారు. ప్రభుజీ మీకు తమరి నామధేయం? నిత్యానంద బ్రహ్మచారి మహంత్ మహారాజ్. ముందు మా గురు మహారాజ్ గారి చరణ ముందు షష్టంగా దండవత్నం చేసి తర్వాత ఏం పేరు కీర్తిరాజ్ దాస్ ప్రభుకి దండవత్నం, అమ్మగారికి దండవత్నం. ప్రభు గారు చెప్పారు కొద్దిగా ఈ ధామ్ మహాత్మలు ఇలా చెప్పడానికి. ఈ చాలా పవిత్రమైన స్థలం. ఈ ఊరి పేరు చంపహాటి. పూర్వంలో ఎక్కడ సంపెంగ తోట ఉండేది. చాలా పూలు పూస్తున్నాయి. ఆ పూలు ఊరు వాళ్ళు కలిసి మార్కెట్లో అమ్ముతారు కాబట్టి ఊరి పేరు చంపహాటి కొలిగినది. తర్వాత ఇంకొకటి కరణం ఉన్నది. కృష్ణుడికి 8 శతువులు ఉన్నాయి. దాంట్లో ఒక శతు పేరు చంపగలత. ఆ చంపగలత శోకియాబడి బృందావనము నుండి రోజు చంపహాటి వచ్చి ఆ సంపెంగ పువ్వులు కొలిసి మాల దూసేసి భగవంతుడికి అలంకారం చేసి ఇవ్వడు. అందువలన ఊరు పేరు కలిగినది
చంపహాటి ఈ ఊరికి వచ్చేవారా చంపకలత మాత ఈ ఊరు ఇక్కడ వచ్చేవారు. ఇక్కడికి వచ్చేవారు బృందావనం అదే నుంచి అదే అప్రాకృతం వాళ్ళ యొక్క అప్రాకృతం కదా వాళ్ళు ఆ, వారి గురించి సంభవమే. అదే ధాము సంకోచనం సంప్రసారణం అయిపోతుంది. ఇప్పుడైతే బృందావనంలో కృష్ణుడు గోచారంలో వెళ్తారు, అప్పుడు కామవనం నుండి బేలబెలం ఎంత దూరం చూడండి. కానీ కృష్ణుడు ఎప్పుడు వెళ్తారో ధామం అలాగా చిన్నగా అయిపోతుంది. కరెక్ట్ అదే అప్పుడు వచ్చేటప్పుడు చిన్నగా అయిపోతుంది. మళ్ళీ ఇంటిలో వచ్చేస్తారు, అప్పుడు ధామం పెద్దగా అయిపోతుంది. 3 ప్రహారాలు ఇచ్చా ప్రకారంగా 3 ప్రహారాలు మధ్యాహ్నం ఒక దగ్గర ఉంటారు, సాయంకాలం ఒక దగ్గర ఉంటారు, రాత్రి ఒక దగ్గర ఉంటారు. సంకాచనం సంప్రసారం జీవగోస్వామి వారు చెప్పారు. ఆ, సంకోచనం అయిపోతుంది, సంప్రసారణం అయిపోతుంది. ఉమ్, తర్వాత కొత్త వరకు తర్వాత ఇక్కడ ఇది నవద్వీప్ ధామ అంటే 9 దీపం కలిసి నవద్వీపం అంటారు. నవద్వీపంలో ఒక దీపం ఇదే ఋతుద్వీపం. ఎందుకు ఋతుద్వీపం పేరు కలిగినది? ఇక్కడ 6 ఋతువులు గౌరాంగ మహాప్రభు పూర్వంలో వాళ్ళు ఇక్కడ ప్రకటించి అది చెప్తున్నారు. అంటే గౌరాంగ మహాప్రభు మీద ఆలోచిస్తున్నారు ఏ రీతిలో భగవంతుడు ఆవిర్భవిస్తారు. వర్షా ఋతువుని చెప్పారు, మా ఋతు మంచిది కదా, ఎల్లప్పుడూ వర్షం వస్తుంది, భగవంతుడు రారు, గౌరాంగ మహాప్రభు ఆవిర్భవించదు. శీతకాలం చెప్పారు చాలాగా చల్లగా ఉంటుంది, మా ఋతులో భగవంతుడు రారు. ఎండాకాలం చెప్పారు గ్రీష్మకాలం చాలా ఎండగా ఉంటుంది, మా ఋతులో భగవంతుడు రారు. ఈ ప్రకారంగా 5 ఋతువులు ఒక్కొక్క దోషాలు ఉన్నాయి. ఋతురాజ్యం అంటే ఎవరు? వసంతం. 5 ఋతువులు వసంతకి ప్రార్థిస్తున్నారు. మీరు భగవంతుడు, మరి ఎందుకు మీ ఋతువులో భగవంతుడు వస్తారు, మేము అందరూ మీ యొక్క సహాయం చేస్తాను. ఎందుకంటే మీ ఋతులో ఎండ లేదు, మీ ఇంటిలో ఈ ఋతులో సాలి లేదు, వర్షం లేదు, అందువలన మీ రీతిలో భగవంతుడు వస్తారు, మేము మీ యొక్క సేవ చేస్తాం. మరి సరే మీ ఇష్టం ప్రకారంగా మేము కూడా చేద్దాం.